రెండవ రోజు పారాయణము శుక్రవారము 5వ అధ్యాయము. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా పెళ్లి బృందం షిరిడీకి చేరుకున్నది. ఏ ఒక్కరిలోనూ ప్రయాణపు అలసట గాని మరే విధమైన కష్టం గాని లేదు. ఆ ఫకీరును ముందుగా కూర్చోపెట్టినందువల్లనో ఏమో ఆ ప్రయాణం నిర్విఘ్నంగా నిరాటంకంగా జయప్రదంగా జరిగిందని చాంద్ పాటీలు గట్టిగా నమ్మాడు. ఊరికి వెలుపలగా ఉన్న ఖండోబా మందిరాన్ని ఆనుకొని ఉన్న పెద్ద మర్రి చెట్టు తోవలో బళ్లను ఆపగానే ఆనందంతో అందరూ బళ్లు దిగి చకచకా వియ్యాల వారి విడిది ఇంటికి పరుగులు తీశారు. ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా ఉన్న ఆ బాల ఫకీరు మాత్రం ఆఖరికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత బండి నుంచి దిగి ధీర గంభీరంగా అడుగులు వేసుకుంటూ భూగోళపు అంచులను అన్నట్లుగా చూపులను అనంత దూరాలకు కేంద్రీకరించి దివ్య తేజస్సుతో ముందుకు సాగుతున్నాడు. ఆ ఫకీరును చూసిన మహల్సాపతికి ఆయన సాక్షాత్తు దైవ స్వరూపుడనే భావన స్ఫురించింది. మహల్సాపతి ఎక్కువగా కబీరు పద్యాలను చదువుతూ ఉండేవాడు. కబీరు భగవంతుడిని సాయి అని సంబోధించాడు తన సాహిత్యంలో. అందువలన మహల్సాపతి ఆ ఫకీరును చూడగానే తనకు తెలియకుండానే తాను పూజారిగా ఉంటున్న ఖండోబా మందిరంలో నుంచి బయటకు వచ్చి అప్రయత్నంగానే 2 చేతులను చాచి దయచేయము సాయి అని సాధారణంగా ఆహ్వానించాడు. ఈ విధముగా యువకుడైన ఆ ఫకీరునకు మహల్సాపతి చేత మొదటిసారిగా సాయి అని పేరు పెట్టబడింది. ఆ తర్వాత సాయిబాబాగా వారి ప్రసిద్ధి చెందారు. బాబా అంటే తండ్రి అని అర్థం. లోగడ తాను కొన్ని రోజులు ఉన్న పూరి వెలుపలలో వేప చెట్టు దగ్గరికే మళ్లీ వెళ్ళాడు. ఆ వేప చెట్టు కింద ఉన్న గురుద్వాన్ ద్వారకామాయి పెంకుసాల దివ్య శక్తులు సాయి దేవునికి ఒకసారి సంభాషించారు. అవి భాషకందని మాటలు. ఆ స్థితిలోనే వారికే అవి అర్థమవుతాయి. సామాన్యులకు కనిపించవు, వినిపించవు. ఈ విధముగా రెండవసారి షిరిడీకి 1858లో సాయి చేరుకున్నారు. అప్పటి నుంచి సుమారు 2 సంవత్సరముల పాటు సాయి ప్రతిరోజు 5 ఇళ్ల వద్దకు భిక్ష తీసుకోవచ్చు ఆ వేప చెట్టు కిందే ఉండేవాడు. పగటి వేళలో అప్పుడప్పుడు దగ్గరలో గల అడవి ప్రాంతానికి వెళ్లి ఏకాంతంగా ఉంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి 4-5 రోజులకు పైగా అడవిలోనే ఉండేవాడు. ఆహారం గాని చివరకు నీళ్లు కూడా దొరకని ప్రాంతాల్లో ఉండేవాడు. దేవీదాస్, జానకీదాస్ అనే సాత్వికులైన భక్తులు సాయిబాబా ఒక గొప్ప శక్తిగల వాణినిగా గుర్తించి తరచూ ఆయనతో సంభాషిస్తూ ఉండేవారు. మహల్సాపతి కూడా అప్పుడప్పుడు వచ్చి బాబా దగ్గర వేప చెట్టు వద్ద కొంతసేపు కూర్చొని వెళ్ళేవాడు. గ్రామస్తులలో చాలా మంది లోగడ కొన్నాళ్లు ఆ షిరిడీ గ్రామంలో ఉండి అనేక మందికి వ్యాధులను నయం చేసిన యోగిగా ఆయనను గుర్తించటం వలన తిరిగి ఆయన నుంచి రోగాలను, మూలికలను, ఆకులు, పసురులను మందులుగా పొంది రోగ విముక్తి పొందుతూ ఉండేవారు. ఈయనకు గొప్ప వైద్యుడనే పేరు వచ్చింది. అదే విధంగా ఈయనకు గొప్ప ఆధ్యాత్మిక శక్తులు గల మహాపురుషుడనిగా గుర్తించారు. అందువలన క్రమంగా ఈయన యందు కొందరు ఆకర్షితులయ్యేవారు. అలా దగ్గర కాబడిన భక్తులకు కొందరు సాయి నివాసాన్ని వేప చెట్టు కింద నుంచి పక్కన గల పాడుపడ్డ శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మార్చే ప్రయత్నం చేశారు. భక్తుల కోరిక కాదనలేక సాయి వారి కోరిక ప్రకారం పాడుబడిన మసీదులోనికి తన నివాసం మారుస్తారు. ఆ తర్వాత భక్తులు క్రమక్రమంగా దాన్ని బాగుచేసి పైన కప్పు కూడా వేస్తారు. ఇలా సుమారు 1860లో ఆ మసీదు సాధారణ నివాసయోగ్యంగా తయారవుతుంది. సాధారణంగా ప్రతిరోజు సాయి భిక్షకు వెళ్లే 5 ఇళ్లు గణపతిరావు కుమారుడు తాత్యా పాటిల్, వామన్ సకారాం, నంద సవాయ్ రామ్వాణి, మాధవరావు దేశపాండే అంటే శ్యామ, అప్పాజీ పాటిల్. మసీదు ముందు గోడను ఆనుకొని చిన్న ప్రాథమిక పాఠశాల ఉండేది. అందులో మాస్టారుగా పనిచేశాడు శ్యామ. అందువలన అతను సాయికి దగ్గరవుతూ వచ్చాడు. మహల్సాపతి కూడా తరచుగా సాయి దగ్గరకు వచ్చి రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూడా అప్పుడప్పుడు ఏవో విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. అది చూసిన శ్యామ కూడా వారితో జత కలిసేవాడు. గణపతిరావు కోటే భార్య బాయిజాబాయికి అతని కుమారుడు తాత్యాకు సాయి మీద
ఎనలేని ప్రేమ, గౌరవాలు ఏర్పడ్డాయి. ప్రతిరోజు సాయి తన ఇంటికి వచ్చి భిక్ష తీసుకొనిదే వాళ్ళ భోజనం చేసేవాళ్ళు కాదు. గ్రామ మునసబు బాటేకు మాత్రం ఫకీరు బాలుడైన సాయి ఒక మోసగాడని, తాను కష్టపడి పనిచేయకపోవటమే కాకుండా ఇతరుల కాలాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అనవసరపు ఉపన్యాసాలిస్తూ ఉండాడని అపోహపడుండేవారు. అదే విషయాన్ని బాహటంగా అంటూ విమర్శిస్తూ ఉండేవారు. 1861 సంవత్సరంలోని వర్షాకాలం భయంకరమైన తుఫాను ప్రారంభమైనది. బాగోజీ షిండే అనే కుష్ఠరోగి ఒంటరిగా నివసించే చిన్న పూరి గుడిసె తుఫాను గాలికి కొట్టుకొని పోతుంది. నిలువ నీడలేని అతను వర్షానికి తడిసిపోయి, చలిగాలికి వణుకుతూ, భరించలేక చలి బాధతో తెలిసిన వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళతాడు. అతని ఇంటి లోపలికి వస్తే అతని కుష్ఠవ్యాధి తమకు అంటుకుంటుందన్న భయంతో ఎవరూ లోపలికి రానియ్యరు. ఏం చేయాలో దిక్కుతోచని బాగోజీ అతి కష్టం మీద దయాళుడైన సాయి అయినా ఆశ్రయిస్తాడేమోనని మసీదు వైపుకు నడుస్తూ ఉండగానే చలి బాధకు నరాలు తిరిగి అడుగులు వేయలేక పడిపోయి సాయి అని పెద్దగా కేక వేస్తాడు. అంతటి పెను తుఫానులోనూ సాయి పరుగు పరుగున వెళ్లి బాగోజీని 2 చేతులతో ఎత్తి భుజంపై వేసుకొని మసీదుకు వస్తాడు. పూర్తిగా తడిసి చలి బాధతో స్పృహ కోల్పోయిన బాగోజీకి వేడిని ప్రసాదించాలంటే నిప్పు వెలిగే స్థితిలో వాతావరణం లేదు. వరుణదేవుడు విజృంభించినప్పుడు అగ్నిదేవుడు పరాజితుడు కాక తప్పదు. అగ్నిని ఆజ్ఞాపించడం వలన ఆ పరిస్థితిలో ఉపయోగం పెద్దగా ఉండదనే భావనతో వేప చెట్టు కింద భూగృహంలో జ్ఞానజ్యోతి రూపంలో ఉన్న తల్లి ద్వారకామాయిని పిలుస్తారు సాయి. హీనులను రక్షించి తగిన జ్ఞానాన్ని అందించటానికి ఏర్పడిన సాయి అవతారానికి సహకరించటం కోసం వెంటనే ద్వారకామాయి అదృష్ట జ్యోతి రూపంలో వచ్చి మసీదు లోపల ఉన్న కట్టెలపై ప్రజ్వలించి వెచ్చని వేడిని అందించటం వలన వెంటనే బాగోజీ తెలివిని పొందుతాడు. పవిత్రురాలైన ఆ జ్యోతి వేడి తొలిసారిగా తాకటం వలన దైవ స్వరూపుడైన సాయి స్పర్శ వలన బాగోజీ కుష్ఠవ్యాధం వెంటనే నయమైపోతుంది. క్షణాలలో ఈ వార్త షిరిడీ గ్రామమంతా పాకుతుంది. అంతవరకు సాయిని వైద్యుడు, జ్ఞాని అని మాత్రమే గ్రహించిన షిరిడీ గ్రామ ప్రజలు ఆయనను సాక్షాత్తు భగవంతునిగా ప్రార్థించసాగారు. సాయి ఆనాటి నుంచి ఆ మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టాడు. మొట్టమొదటి తాను నివసించిన వేప చెట్టు కింద గురుద్వాన్ మరియు తన గురువైన వెంకూస జ్యోతి రూపంలో ఉన్నారు కాబట్టి గురుస్థాన్ అని దానిని పేరు పెట్టారు. ద్వారకామాయిలో ఆనాడు వెలిగిన అగ్నిని నిరంతరం అలాగే వెలిగిస్తూ ఉన్నారు సాయిబాబా. కాలక్రమేణా ఆ అగ్నిహోత్రంలో కాలిన విభూదిని మందులుగా బదులుగా ఇస్తూ ఉండేవాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విఘ్నంగా ద్వారకామాయిలో వెలుగుతున్న ఆ హోమగుండాన్నే నేడు మనం దుని అని పిలుస్తున్నాము. అందులో కాలిన బూడిదనే విభూదిగా వాడుతున్నాము. ఒకనాడు నానావళి షిరిడీకి చేరుకొని బాబా దగ్గరకు వస్తారు. తన పాత పరిచయంతో మామా అని పిలవబోతాడు. చుప్ అని సైగ చేస్తారు సాయి. మన పాత పరిచయాలను, బంధాలను తావులెక్కడివి? కేవలం మనిద్దరి మధ్య ఆధ్యాత్మిక బంధం ఒక్కటే ఉండాలి అనే సాయి భావనను చక్కగా అర్థం చేసుకున్న నానావళి ఆనాటి నుంచి బాబాతో పాటుగా షిరిడీలోనే వేరు చోట స్థిర నివాసం చేసుకొని ఉంటారు. సాయికి ప్రాణంగా, మారు రూపంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్న బాబాను ఎవరు ఏమన్నా సహించకుండా వెంటనే ఖండిస్తూ ఉండేవారు. ఇతను బాబా కన్నా వయసులో చిన్నవాడైన ప్రాపంచిక అవధులను దాటిన అవధూత. బాబాకు క్రమంగా గ్రామంలోని ప్రజలందరూ దగ్గర కాబోచున్నారు. ఎవరు ఏ పని ప్రారంభించాలన్నా ముందు సాయి దగ్గరకు వచ్చి చెప్పనిదే మొదలు పెట్టేవారు కాదు. అంతటి స్థితిలో ఉన్నా కూడా బాబా అప్పుడప్పుడు చిన్న పిల్లలతో కలిసి వీధులలో గోళీలు ఆడుతూ పిల్లలలో పిల్లవాడిగా కేరింతలు కొడుతూ ఉండేవాడు. కానీ ఒక్కొక్కప్పుడు అడవిలోకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. ప్రతిరోజు బాబాకు భోజనం పెట్టకుండా తాను భుజించని బాయి ఆయనకు వెతుక్కుంటూ భోజన బుట్టలో పెట్టుకొని దానిని తలపై పెట్టుకొని ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి ఆయనకు భోజనం పెట్టిన తర్వాతే ఇంటికి వచ్చి మరీ తాను భుజించేది. ఆమె కుమారుడు తాచా కూడా ఆమె వెంట వచ్చేవాడు. అతను బాబా భుజాలపై ఎక్కి ఆడుకుంటూ మామా అని పిలుస్తూ ఉండేవాడు. ఆ బాలునిపై బాబాకి కూడా ఎంతో ప్రేమానురాగాలు కురిపించేవాడు.
సాయిబాబా వలన షిరిడీ గ్రామం ప్రసిద్ధి చెందింది. వారు సంసార బంధాలను జయించారు. జ్ఞానమూర్తి, ఉదార స్వభావం గలవారు, నశించే వస్తువులపై ప్రేమ లేనివారు, ఎప్పుడూ ఆత్మావలోకంలోనే ఉండేవారు. వారి మనసు అద్దము వలె స్వచ్ఛమైనది. ఆశాపాశాలకు లొంగని వారు, మానవులకు లెక్కించని వారు, గొప్ప బీద అనే తేడాలు లేనివారు, ఒకే చోట నివసిస్తూ ఉన్న దూర ప్రాంతాలలో ఎక్కడ ఏమి జరుగుచున్నది అని ఆయనకు తెలుసు. సమస్త స్థితులు ఆయన పాదాల చెంత ఉన్నా ఏనాడూ ఆ శక్తులను ఉపయోగించని వారు. ఇలాంటి మహాశక్తివంతుడు, మహామానవనీయుడు సాయి స్పర్శ సంసార బంధముల నుంచి విముక్తిని కలిగించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించగలదు. వారి పాదోదకమును పాపములను నశింపచేసే పరచగల శక్తి కలదు. వారి బూది సర్వరోగ నివారిణి, సర్వశుద్ధ ప్రదాయిని. వారి ఆజ్ఞ వేదవాక్కు. వారు అలసటను గాని, నిరుత్సాహాన్ని గాని, అమిత ఆనందాన్ని గాని ఎరుగని సచ్చిదానంద స్వరూపులు. సాయి యొక్క ఈ నిజ స్థితిని త్వరలోనే అందరూ గ్రహించారు. ఆ తొలి రోజుల్లో వీరు అనాథుల కొరకు, దీనుల కొరకు వెలిసిన కారుణమూర్తి అనే విఠలుని వృద్ధి భక్తుడైన గౌలీ బువా అనే తన అభిప్రాయాన్ని చెబుతాడు. ఒకసారి మహమ్మదీయులు తంబోలి అనే వానితో కుస్తీ పట్టి సాయి ఓడిపోయినట్లు నటిస్తాడు. కానీ ఆనాటి నుంచి మహమ్మదీయులోని అహంకారం తొలగిపోయి కుస్తీలు పట్టడం మానేసి క్రమంగా ఆత్మ సాక్షాత్కారం కోసం పాటుపడతాడు. జౌహర్ అలీ అనే ఒక కపట గురువుని అహ్మద్ నగర్ నుంచి వచ్చి సాయిబాబా తనకు శిష్యుడని చెప్పుకొని ఆయనను వెంట తీసుకొని రాహటా అనే గ్రామానికి వెళతాడు. బాబా ఏ విధమైన అడ్డంకు చెప్పకుండా ఆయన వెంట ఓ శిష్యుడిగానే వెళ్ళి సుమారు 6 నెలల కాలం శిష్యుని వలె సేవ చేస్తాడు. అతనిలో ఎన్ని లోపాలున్నా వాటిని ఎత్తి చూపకుండా ఆదర్శ శిష్యునిగా ఎలా ప్రవర్తించాలో అక్కడ వారందరూ